ఈ నెల 26వ తేదీ 144 సంవత్సరాల తరువాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి. మహాకుంభమేళా సమయంలో వచ్చే అరుదైన మహాశివరాత్రి. మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు. ఈరోజు భక్తులు ప్రయాగ్రాజ్లో చివరి అమృత స్నానం చేస్తారు. మరి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు బంగారం కావాలి అనుకునే వాళ్ళు మహాశివయ్యకు ఈ ఆకులు సమర్పించండి చాలు. ఈ ఆకులు మహాశివుడికి సమర్పిస్తే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి మహాశివరాత్రి రోజు బంగారం కావాలి అనుకునే వాళ్ళు మహాశివయ్యకు ఏ ఆకులు సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించే ఒక కథను విందాం. ఈ కథను విన్నంత మాత్రం చేతనే శివ సాయుధ్యం కలుగుతుంది. మీ కష్టాలు మొత్తం ఆ మహాశివుడు పోగొడతాడు. పూర్వకాలంలో హిమాలయ పర్వత అడవుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వృద్ధుడి పేరు భూషణ శర్మ. ఆ వృద్ధుడి జీవితంలో ఎన్నో క్లేశాలు, బాధలు. కానీ అతడికి శివనామస్మరణ ఒక్కటే ఆధ్యాత్మిక ఆసరా. పెద్ద కుటుంబం ఉండేది, కానీ ఆప్తులందరూ చనిపోయారు, సంతానం లేరు. భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. ఇక ఆ వృద్ధుడు ఒంటరిగా అడవిలో ఓ చిన్న కొమ్మచాప కింద నివాసం ఉండేవాడు. అతడికి జీవనోపాధి లేక అడవిలో దొరికే పండ్లు, మూలికలు తిని కాలం వెళ్లదీసేవాడు. కానీ ప్రతిరోజు శివలింగం వద్ద పూజ చేయటం మాత్రం మర్చిపోయేవాడు కాదు. అతని నోటి నుండి ఎప్పుడూ ఓం నమశివాయ అనే మంత్రం వినిపించేది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పర్వత శిఖరంపై ఉండే శివలింగం దగ్గరకు వెళ్ళేవాడు. అక్కడ ఒక చిన్న గంగానది ఊట ప్రవహిస్తూ ఉండేది. ఆ నీటిని తీసుకొని శివలింగంపై అభిషేకం చేసి అక్కడే కూర్చొని ధ్యానం చేసేవాడు. అది అతని జీవితానికి నిలయమైంది. అతనికి మిత్రులెవరూ లేరు. ప్రకృతి, ఆ గంగా ఊట నీరు, ఆ శివలింగం, ఇవే అతని ఆస్తులు, బంధువులు. అటువంటి భక్తుడు ఓ రోజు మరింత ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే రాబోయే రాత్రి మహాశివరాత్రి. ఈరోజు శివుడు భక్తుల కోరికలను తీర్చే పవిత్ర రాత్రి. ఆ బ్రాహ్మణ వృద్ధుడు ఇలా అనుకున్నాడు, ఈరోజు నా శివనాథుడికి పూర్తిగా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేస్తే నాకు శివప్రసాదం లభిస్తుంది అని అనుకున్నాడు. అదే అతని అంతిమ కోరిక. అతడికి తెలుసు తన జీవితం ఆఖరి దశలో ఉందని. మరుసటి ఏడాది మహాశివరాత్రి చూస్తానో చూడనో తెలియదు కాబట్టి ఈ మహాశివరాత్రి నా జీవితంలో చివరిది అనే భావనతో మరింత భక్తితో నిశ్చయించుకున్నాడు. ఇక ఆ వృద్ధుడు ఉపవాస దీక్ష తీసుకున్నాడు. ఆకలితో పోరాటం చేస్తున్నాడు. అది శివరాత్రి రోజు ఉదయం. వృద్ధుడు లేచి గంగానది జలంతో స్నానం చేసి శివలింగం పూజ పూర్తి చేశాడు. పండ్లు తీసుకుని రావాలని అడవిలో వెతికాడు. అయితే ఈరోజు వింతగా ఎక్కడా ఒక పండు కూడా కనిపించలేదు. నిత్యం కనబడే చెట్లపైన కూడా ఏమీ లేవు. అతను ఇలా అనుకున్నాడు, ఇది శివుని పరీక్ష. ఆయన తాపానికి లోను కాకూడదు, ఆకలికి లొంగకూడదు, ఉపవాసం ఆచరిస్తూ శివుడి ఆశీస్సులు పొందాలి అని వృద్ధుడు నిశ్చయించుకున్నాడు. అలా అతను ఆకలి బాధను తట్టుకొని ఉపవాసాన్ని వదిలిపెట్టలేదు. ఇక రాత్రి సమీపించింది. వృద్ధుడు శివలింగం దగ్గరే కూర్చున్నాడు. శరీరం బలహీనంగా ఉంది. ఆకలి, దాహం కలిసి మరింత నొప్పి కలిగిస్తున్నాయి. కాని అతను శివనామస్మరణ ఆపలేదు. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని జపిస్తూ రాత్రి గడిపేందుకు సిద్ధమయ్యాడు. అది ప్రమాదకరమైన వాతావరణం. అప్పుడు చీకటి ముదిరింది. అడవి మృగాలు గర్జన వినిపించాయి. సింహాలు, చిరుతలు రాత్రి సమయంలో భయంకరమైన శబ్దాలతో పరిసర ప్రాంతాలలో సంచరించేవి. రాత్రి మధ్య భాగంలో ఒక పెద్ద సింహం అది తినేందుకు ఏమీ దొరక్క ఆకలితో తలడిల్లుతూ అక్కడి శివలింగం దగ్గరకు వచ్చింది. ఆ సింహం వృద్ధుణ్ణి చూసి నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన వృద్ధుడు భయం కలగలేదు, కాని అతని నోట మాట రాలేదు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, శివుని అనుమతి లేకుండా నన్ను ఏదీ తినదు, ఇది కూడా ఆయన లీలే. అతని శరీరంలో బలం లేకపోయినా మనస్సులో ధైర్యం బలీయంగా ఉండేది. అతను కేవలం శివనామాన్ని జపిస్తూ కూర్చున్నాడు.
ఇక శివుడి అనుగ్రహం కలిగింది. సింహం ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా వృద్ధుణ్ణి చూడటం మానేసి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. అది చూసి భూషణ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది శివుడి కృపే, ఆయనే నన్ను రక్షించాడు. ఇక అక్కడే ఆ రాత్రి చివర్లో ఉదయం వేళ ఆకాశంలో చక్కని కాంతి, పారిజాత పువ్వుల వాసన, ఆ మహాశివుడి శివలింగం నుండి ప్రకాశం వెలువడింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆ మహాశివుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: భూషణ శర్మ, నీ భక్తి నన్ను మెప్పించింది. నీ ఉపవాస దీక్షకు తృప్తిపడ్డాను. నీకు నేను చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను. నీ గురించి విన్న ప్రతి భక్తుడికి శాంతి, అభయం లభిస్తుంది. నీ గురించి ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి యొక్క పాపాలన్నీ పోతాయని చెప్పగానే అది విన్న వృద్ధుడి మనస్సు ఆనందంతో పొంగిపోయింది. అతను శివుడి దర్శనం పొంది అదే క్షణం తన శరీర బలహీనత తొలగిపోయి చిరంజీవిగా మారిపోయాడు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతంలో అతని నామం భూషణ శర్మ అని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్తుంటారు. మహాశివరాత్రి రోజున శివుడి సేవ చేసే భక్తులకు భూషణ శర్మ అనుగ్రహం ఉంటుందనే నమ్మకం కూడా ఉంది. ఉపవాసం, నిష్ఠ, భక్తి ఉంటే శివుడు కష్టాలను తొలగిస్తాడు. ఆపదలో ధైర్యంగా శివనామాన్ని ఉచ్చరించే వారిని శివుడు రక్షిస్తాడు. శివరాత్రి రోజు నిస్వార్థంగా పూజ చేస్తే ఆ భక్తుడికి ఆయురారోగ్యం, సంపద లభిస్తాయి. ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీరు చేసిన పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన రోజు. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి శివభక్తుడు విభూది ధరించాలి. ఈ రోజు నుదుటిన విభూదిని ఇలా ధరిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు 7 జన్మల పాపాలు పోతాయి. దీనికి సంబంధించి శివపురాణంలో గొప్ప వివరణ ఉంది. పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకి దేవతలు, గంధర్వులు, యక్షులు, దిక్పాలకులు, అష్టవసువులు అందరూ వచ్చారు. ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయమేదైనా చెప్పండి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు సనత్కుమారునితో ఇలా అన్నాడు: సనత్కుమారా, భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు. భస్మధారణ ధర్మార్థ కామమోక్ష ప్రదము. ఇది దేవతా ప్రీతికరము, నాకు ఇంకా ఇష్టమైనది. గోమయంతో చేయబడిన భస్మము శ్రేష్టమైనది. భస్మాన్ని ముఖానికి ధరించాలి. విభూది 3 రేఖలు, కనుబొమ్మల చివరలు దాటరాదు. మధ్యమ అనామికలతో పైరేఖ, కింది రేఖ ధరించి బొటనవేలితో కుడి నుండి ఎడమకు మధ్యరేఖ గీయాలి. విభూది 3 రేఖలు ఓంకార రూపము. అవి అకార, ఉకార, మకారాలకు ప్రతీకలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములకు ప్రతీక, త్రిమూర్తులకు ప్రతీక. భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు. బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు. వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి. భస్మధారణ వల్ల పాపాలు పోతాయి. శ్రీహత్య, భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి. విధి విధానము తెలియకుండా విభూది పెట్టుకున్నప్పటికీ పాపములు, రోగాలు, పీడలు, బాధలన్నీ వదిలిపోతాయి. రుద్రాక్షమాల కంఠసీమను ధరించి భస్మధారణ చేసిన వాడు రుద్రుని వలె పూజ్యుడు అగును. భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థములలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది. ప్రతి దినము భస్మధారణ చేసిన వాడు మరణానంతరం కైలాసం పొందుతాడని సనత్కుమారుడికి ఆ మహాశివుడు చెప్పాడు. ఇక శివరాత్రి రోజు విభూది ధరించకుండా శివుణ్ణి ఎవరూ పూజించకూడదు. విభూది ధరిస్తేనే శివానుగ్రహం కలుగుతుంది. ఈ ఒక్కరోజు విభూది ధారణ చేసి ఆ మహాశివయ్యను భక్తితో కొలిస్తే వారికి శివ సాయుధ్యం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదివి విభూది పెట్టుకుంటే శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే: స్త్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, మాకున్న శోకాన్ని, రోగాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి, జనాకర్షణ చేసేటటువంటి, ముల్లోకాలకు పావనం కలిగింపజేసే ఈ విభూదిని నేను పెట్టుకుంటున్నాను అని చెప్పటం ఈ శ్లోకం అర్థం.
ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకొని విభూది పెట్టుకోండి. ఇలా ఈ రోజు చేస్తే ఆ మహాశివుడు తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ప్రతి శివభక్తుడు భస్మధారణ అంటే విభూదిని నుదుటిన ధరించి ఆ మహాశివయ్యను పూజించాలి. శివపురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి, దేవాది దేవ, దేవతలు కాని మానవులు కాని వారి వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి, ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని అడిగారు. దానికి శ్రీహరి, దేవతలైన మానవులైన నిర్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి. శివనామ సంకీర్తన చేసిన వారికి, శివపూజ చేసిన వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి. శత్రుబాధలు ఉండవు అన్నాడు. ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానాన్ని తెలియజేయమని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు. ఇంద్రుడికి పద్మరాగంతోనూ, కుబేరుడికి బంగారంతోనూ, యముడికి గోమేదకముతోనూ, లక్ష్మీదేవికి స్ఫటికలింగము, బ్రాహ్మణులకు పార్థివలింగము, యోగులకు భస్మలింగము, ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చారు. ఇక వారికి శివపూజా విధానాన్ని శ్రీహరి వివరించాడు. సాధకుడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామస్మరణ చేయాలి. ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. తరువాత కలశ పూజ, శంకు పూజ చేసి శంఖంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సు మీద చల్లుకోవాలి. తరువాత పీఠ పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుని స్మరించి శివునకు అభిషేకం చేయాలి. నమక చమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి. కైవల్య, అథర్వశిర, శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించుట శ్రేష్టము. ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధము, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరించాలి. ఆ తరువాత అష్టోత్తర సహస్ర నామాలతో శివుణ్ణి పూజించాలి. తరువాత ధూప దీప నైవేద్యములు, తాంబూలములు, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. వండని వాటిల్లో ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటేనే త్రినేత్ర స్వరూపం. కొబ్బరికాయకు కూడా ఈశ్వరుని వలె 3 కనులు ఉంటాయి. అందుకే కొబ్బరికాయను మొక్కంటి అనే పేరుతో పిలుస్తారు. కొబ్బరికాయను తప్పక సమర్పించాలి. శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చిప్పలను ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇక వండిన ఆహారంలో పాయసాన్నం అంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు పాయసాన్నం నివేదన చేస్తే చాలా మంచిది. ఇక ఈ రోజు పులిహోర పాయసం, దద్దోజనం ఈ 3 నివేదన చేస్తే వారికి ఈశ్వరానుగ్రహం తప్పక కలుగుతుంది. అలాంటి వారు వద్దన్న ధనవంతులు అవుతారు. ఇక ఈ రోజు ధనం కావలసిన వారు కమలాలతోనూ బిల్వ దళాలతోనూ శివుణ్ణి పూజించాలి. 10 కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు రాజు అవుతారు. 5 కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు మంత్రి అవుతారు. 1,00,000 పూలతో అర్చిస్తే కారాగార వాసం తప్పిపోతుంది. 25,000 పూలతో అర్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది. 12,000 పూలతో అర్చిస్తే విద్యాబుద్ధులు అబుతాయి. 10,000 పూలతో అర్చిస్తే శత్రుబాధలు ఉండవు. 2,00,000 పూలతో అర్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది. 1000 పూలతో అర్చిస్తే కొత్త వాహనం కొంటారు. అలానే ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతోనూ శివుణ్ణి పూజించాలి. దీర్ఘ ఆయుష్ కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే
ఈ రోజు శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి. బంగారం కావాలన్నా, ముక్తి కలగాలన్నా జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరెంటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షతలతో పూజించాలి. సంతాన ప్రాప్తి కలగాలంటే ఆ మహాశివుణ్ణి మంచినీటితో అభిషేకించాలి. వంశాభివృద్ధి కలగాలంటే ఈ రోజు ఆవునేతితో అభిషేకం చేయాలి. ఇక శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి. శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 1,00,000 సార్లు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. 3 లక్షల జపం చేస్తే మనోభిష్టం తీరుతుంది. 4 లక్షల జపం చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతుంది. 2 లక్షల జపం చేస్తే సభా గౌరవం దక్కుతుంది. 1,00,000 జపం చేస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు శివపురాణంలో వివరణ ఉంది. వేదాలు, ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనది ఋగ్వేదం. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలో శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ మహాశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ శివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజు జరుపుకుంటాము. మహాశివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి 1 నిత్య శివరాత్రి, 2 పక్ష శివరాత్రి, 3 మాస శివరాత్రి, 4 మహాశివరాత్రి, 5 యోగ శివరాత్రి. వీటిల్లో పరమేశ్వరుని పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం రోజున అర్ధరాత్రి మహాశివుని లింగోద్భవం జరిగింది. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన తిథి. అందుకే ఈ రోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే వారు ఉత్తములు అవుతారని పురాణ వచనం. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసిన, శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనని పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు అవుతారని ఆ మహాశివుడు చెప్పాడంటే ఆ పర్వదినం విశిష్టత అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపద్దు ఉండి చతుర్దశి రోజు ఉపవాసం ఉండాలి. లింగోద్భవ కాలం ప్రకారం కృష్ణాష్టమి నుండి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో విశేషమైన పూజలు చేస్తారు. పరమేశ్వరుని 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి అతి ముఖ్యమైనది. సుమారుగా అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో వివరణ ఉంది. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు. ఈ స్వరూపమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవి. ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినాన ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూది ధారణ ఒకటి. విభూది అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూది అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుడి 3వ కన్ను. 3వది పంచాక్షరి జపం. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివనామస్మరణ, శివదర్శనం చేయాలి. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణ. శివనామస్మరణకు అందరూ అర్హులే. ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తరువాత పెరుగుతో, ఆ తరువాత నేతితో, ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే
శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చెయ్యాలి. మహాశివరాత్రి రోజు పూజలు, జాగరణ, పంచాక్షరి మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివ సాయుధ్యం పొందుతారని, దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు. కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, బాధలు కష్టాలు పోగొడతాడు. ఆ రోజు ఏం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిష్ఠ కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే 10 దోషాలు నివారించబడతాయి. మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న 10 దోషాలు పోతాయి. అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే 100 దోషాలు పోతాయి. ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే, అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు. అంతేకాదు, ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే 1000 దోషాలు నివారించబడతాయి. కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు 1000 దోషాలు నివారించబడతాయి. అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు 2 లాభాలు కలుగుతాయి. మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి. ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి. నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు. ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి. ఇది అక్షరాల సత్యం. మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది. ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు. ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే, ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారో దుఃఖనాశనం జరుగుతుంది. దుఃఖం వెళ్ళిపోయి సంతోషకరమైన వార్త వింటారు. డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది. అదే చెరుకు రసం. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీకు 2 లాభాలు కలుగుతాయి. ఒకటి, మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది. రెండవది, 1,00,000 దోషాలు నివారించబడతాయి. కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది. ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచేరవని పురాణ వచనం. ఇక కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే 30 లక్షల దోషాలు నివారించబడతాయి. ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే 10 కోట్ల దోషాలు నివారించబడతాయి. అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం. ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే 20 కోట్ల దోషాలు నశిస్తాయి. అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది. ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు
కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు, పుష్పాలు, ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివ శివ అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది. ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైంది. శివుడికి పసుపు, కుంకుమ, గంధం, చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది. చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది. ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది. అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు ఈ బిల్వవృక్షం ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు. నీవు బిల్వవృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు, బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు. ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచమహాపాతకాలు, అరిష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది. మీకు ఏ ఫలం, పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమ్మియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమ్మియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది. జమ్మియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి. కాబట్టి జమ్మియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది. కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది. ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహి యోగం 300 సంవత్సరాల తరువాత వస్తుంది. కావున ఈ మహాశివరాత్రి నుండి ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. వీరి దశ ఈ రోజుతో మారి కోట్ల వర్షం కురుస్తుంది. మరి మహాశివరాత్రి తరువాత అదృష్టం వరించే ఆ 4 రాశుల వారు ఎవరో, అలానే మహాశివరాత్రి పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు. కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి. ఈసారి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం 300 సంవత్సరాల తరువాత వస్తుంది. అంతేకాదు ఈసారి 144 సంవత్సరాల తరువాత మహాకుంభమేళా సమయంలో ఈ మహాశివరాత్రి రావటం వల్ల అరుదైన పవిత్రమైన ఈరోజు ఆ మహాశివయ్యను పూజించటం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరతాయి. త్రిగ్రాహి యోగం అంటే మహాశివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు, చంద్రుడు కలయిక ద్వారా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. దీంతో పాటు శుక్రుడు, శని, కుంభరాశిలో సూర్యుడు మరియు మేనంలో రాహువు, బుధుడి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజున కూడా గ్రహాలలో మార్పులు ఏర్పడనున్నాయి. ఈసారి శివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు, శుక్రుడు, శని కలయికతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది. ఈ త్రిగ్రాహి యోగం అన్ని రాశుల వారి జీవితాలు మారుస్తుంది. ముఖ్యంగా ఈ 4 రాశులకు ఆ మహాశివుడి ఆశీస్సులు అందుతాయి. మరి ఆ 4 రాశులు ఏంటంటే, ముందుగా మేషరాశి. మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి అధిక ప్రయోజనాలు అందిస్తుంది. వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడతారు. వీరు నక్కతోక తొక్కినట్లే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు. వ్యాపారస్తులకు ఇది మంచి కాలం. వ్యాపారం, పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి. ఈ యోగం వల్ల మేషరాశి వారికి మహాశివరాత్రి నుండి వీరి మాటే శాసనంలా ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది. అప్పులన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మొత్తంగా ఈ మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి కోరుకుంది వారి కాళ్ళ ముందుకే వస్తుంది. వీరికి అదృష్టం వరిస్తుంది. ఈ రాశివారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాకపోతే భాగస్వామ్యంలో మోసపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విజయం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పక విజయం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అనుకున్న కార్యాలు సాధించటానికి ఉన్న అడ్డంకులన్నీ తీరిపోతాయి. మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లే. ఇక ఈ మహాశివరాత్రి నుండి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మూడవ రాశి తులారాశి. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ మహాశివరాత్రి నుండి వీరు నక్కతోక తొక్కినట్లే. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి. వ్యాపారం విషయంలో తుది నిర్ణయం మీరు తీసుకుంటే ఎంతో లాభం పొందుతారు. మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి తులారాశి వారికి రాజయోగం పడుతుంది. ఇక 300 సంవత్సరాల తరువాత వస్తున్న త్రిగ్రాహి యోగం వల్ల మహాశివరాత్రి నుండి దశ మారిపోయే 4వ రాశి మకర రాశి. మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది. వీరి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి. ఎప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరి అన్ని పనులు విజయం కలుగుతాయి. అన్ని శుభవార్తలే వింటారు. విద్యార్థులకు ఇది మంచి కాలం. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు ఇది మంచి కాలం. కొంచెం కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఈ 4 రాశుల వారికి ఈ మహాశివరాత్రి నుండి అంతా కలిసి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. మహాశివరాత్రి 4 యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు, అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం, నిశితాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం, అలానే 4 యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం. ఈసారి చతుర్దశి తిథి సమయం తెలుసుకుందాం. ఈసారి చతుర్దశి తిథి ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 వరకు ఉంటుంది. పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది. దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా, చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా, కేవలం మాఘబహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం. దీని ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 11:08 చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిథి ఉంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 26వ తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి. ఇక ఈ రోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం. దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు. ఈ రోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి 26వ తేదీ అర్ధరాత్రి
12 దాటితే ఫిబ్రవరి 27వ తేదీ వస్తుంది. కావున ఫిబ్రవరి 26వ తేదీ 11:56 PM నుండి ఫిబ్రవరి 27 12:44 AM వరకు ఈ నిశితాకాలం ఉంటుంది. అంటే మొత్తం కాలం 2 గడియలు అంటే 49 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 49 నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది. మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది. ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే. ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం 4 యామముల కాలం అంటే 4 జాముల కాలం ఉంటుంది. ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 6:14 నుండి రాత్రి 9:17 వరకు ఉంటుంది. ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం, తామర పువ్వులతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపిన పులగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో 2వ యామము లేదా 2వ జాము కాలం వచ్చి ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 9:17 నుండి ఫిబ్రవరి 27వ తేదీ అర్ధరాత్రి 12:20 AM వరకు ఉంటుంది. ఇక 2వ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 3వ యామం లేదా 3వ జాము కాలం వచ్చి ఫిబ్రవరి 27వ తేదీ అర్ధరాత్రి 12:20 AM నుండి తెల్లవారుజామున 3:23 AM వరకు ఉంటుంది. ఈ 3వ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం, బిల్వపత్రాలతో పూజ, నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 4వ యామం లేదా 4వ జాము కాలం వచ్చి ఫిబ్రవరి 27వ తేదీ తెల్లవారుజామున 3:23 AM నుండి ఉదయం 6:27 వరకు ఉంటుంది. ఈ 4వ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం, నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అథర్వణ వేదమంత్ర పఠనం చేస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు. ఈ 4 యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది. అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి.